హాయ్ ఫ్రెండ్స్, ఎలాంటి తందూరి మసాలాలు వాడకుండా చికెన్ తందూరి చేశానండి. అది ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ చికెన్ తందూరి కోసం నేను 400 గ్రామ్స్ చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. అందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 నిమ్మ చెక్క రసం, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 6 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి 45 మినిట్స్ టు 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాను. 1 అవర్ తర్వాత మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అటు ఇటు తిప్పుతూ 20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నానండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఫ్రై అయిన తర్వాత చిన్న బౌల్ని తీసుకొని అందులో కాల్చిన అంగుళం కాల్చిన బొగ్గుని వేసి 2 డ్రాప్స్ ఆయిల్ వేసి స్మోకీ లిడ్ క్లోజ్ చేసి స్మోకీ ఫ్లేవర్ ఇప్పించానండి. చాలా బాగా కుదిరింది. మీ అందరికీ ఈ స్మోక్తో చికెన్ చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.